హలో మై డియర్ నీట్ ఆస్పిరెంట్స్, తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ 3 అన్న మాపప్ రౌండ్ అన్న ఒకటే. రౌండ్ 3 తర్వాత రౌండ్ 3లో మీకు సీట్ వస్తే జాయిన్ కాకుంటే మీరు 20 lakhs రూపీస్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది మరియు 3 years డిబార్ చేస్తారు. రౌండ్ 1లా నో ప్రాబ్లం, సీట్ వచ్చినా మీరు ఎగ్జిట్ కావచ్చు. రౌండ్ 2లా నో ప్రాబ్లం, సీట్ వచ్చినా ఎగ్జిట్ కావచ్చు. రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్ అంటే మీకు సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. మీకు ఇష్టం లేదు అంటే మాత్రం రౌండ్ 3లా ఇన్వాల్వ్ కాకండి. ఈ తెలంగాణ ఎంబీబీఎస్కి సంబంధించిన పాయింట్ ఇది. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి. సార్ నేను జాయిన్ అవ్వను అన్నా సరే సీట్ వచ్చింది అంటే జాయిన్ అవ్వాల్సిందే. ఓకే, ఇఫ్ ద క్యాండిడేట్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ యాజ్ పర్ వెబ్ ఆప్షన్స్ని బట్టి వస్తే ఇఫ్ డస్ నాట్ జాయిన్ అని అంటే 20 lakhs మరియు 3 years డిబార్ చేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు బ్లాక్ చేసినందుకు. ఇది ఎప్పుడు ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాపప్ ఫేజ్ అన్న థర్డ్ ఫేజ్ అన్న ఒక్కటే. సో ఇది గుర్తుపెట్టుకొని థర్డ్ ఫేజ్లో ఇన్వాల్వ్ కావాలా వద్దా అనేది నిర్ణయించుకోండి మై డియర్ నీట్ ఆస్పిరెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. దీని గురించి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.